యాదాద్రి జిల్లాలో ఒక రైతు వినూత్న నిరసనకు దిగారు. ఆలేరు మండలం కొలనుపాక నుండి ఆలేరు మార్కెట్ యార్డ్ వరకు 7 కిలోమీటర్ల తోపుడు బండిపై ధాన్యం బస్తాలను తరలించి నిరసన వ్యక్తం చేశారు మణిపాల్ రెడ్డి. కొలనుపాక ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాసులు పేరుకుపోయాయి. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలంటూ కాళ్లకు చెప్పులు లేకుండా తోపుడు బండి మీద ధాన్యం బస్తాలను తరలిస్తూ ఇలా నిరసన తెలిపారు. తెలంగాణ రైతు గోసపడుతున్నాడు. పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు నానా యాతన పడుతున్నాడు. కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యాన్ని వెంటనే కొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంతకీ కొనుగోలు పూర్తి కాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం సీజన్ వచ్చేస్తోంది. ధాన్యం ఇంకా ఎప్పుడు కొంటారంటూ మండిపడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసిన రైతులు వారాల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఒకవైపు వచ్చిపోయే వర్షాలకు ధాన్యం తడిచిపోతోంది. వచ్చే 2-3 రోజులు వర్షాలున్నాయంటోంది వాతావరణ శాఖ. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి జిల్లాకు చెందిన మణిపాల్ రెడ్డి ఈ తరహాలో నిరసన వ్యక్తం చేశారు. మనకు మణిపాల్ రెడ్డి మాత్రమే కనిపిస్తున్నాడు, కానీ ఇంకా అనేక మంది రైతులు తెలంగాణలో ఇలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండుటెండలో ఇలా చెప్పులు లేకుండా రైతు నడుస్తున్నాడు అంటే అతని ఆవేదన ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.